Hey guys, this is DSP Devisri Prasad. పుష్ప 2 సినిమాలో డిఎస్పీ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చగా తమన్ని చేంజ్ చేసినట్టు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వార్తలు చెక్కేళ్లు కొట్టేశాయి. రీసెంట్ గా ఇలాంటి వార్తలపై తనకు జరిగిన అన్యాయంపై డిఎస్పీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నాకు అందరిలా చాటుగా మాట్లాడడం రాదు, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తా సార్, నాకు అలా మాట్లాడితేనే కిక్ ఉంటుంది అంటూ రీసెంట్ గా పుష్ప 2 చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డిఎస్పీ ఘాటుగా స్పందించారు. వివరాల్లోకి వెళ్తే చెన్నై పుష్ప 2 ఈవెంట్ లో డిఎస్పీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టైం కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని, టైం కి మ్యూజిక్ ఇవ్వలేదని తనపై వస్తున్న ఆరోపణలపై దేవిశ్రీ ప్రసాద్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. డిఎస్పీ మాట్లాడుతూ, నాపై ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి, అందరిపై ప్రేమలు ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి, కానీ నాపై మాత్రం మీరు చూపిస్తున్న ప్రేమ కంటే మీరు చేస్తున్న కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. సోషల్ మీడియాలో డిఎస్పీని తీసేసి తమన్ని పెట్టారనే వార్తలపై ఘాటుగా స్పందించారు. నాపై సోషల్ మీడియాలో చాలానే ఆరోపణలు వచ్చాయి, టైం కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని, టైం కి మ్యూజిక్ ఇవ్వలేదని నన్ను తీసి ఇంకొకరిని పెట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలు చాలానే చెక్కేళ్లు కొట్టేశాయి. మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై దేవిశ్రీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈవెంట్ కూడా దేవిశ్రీ ప్రసాద్ లేట్ గా వచ్చారు. ఇప్పుడు కూడా ఈవెంట్ కి ఎందుకు లేట్ గా వచ్చావనే కంప్లైంట్ కూడా ఉంది. అక్కడ జనాలను వదలట్లేదు సార్, అది కూడా నా తప్పేనా, నేనేం చేస్తాను సార్ అంటూ పుష్ప 2 ప్రొడ్యూసర్స్ తో డైరెక్ట్ గా స్టేజ్ పైన మాట్లాడారు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ మాటలు చూస్తుంటే డిఎస్పీని తీసి తమన్ని పెట్టారనే కోపంతో సోషల్ మీడియాలో వస్తున్న అలాంటి వార్తలపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ చేసిన మ్యూజిక్ మూవీ టీమ్ కి నచ్చగా దేవిశ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టి తమన్ని యాడ్ చేసినట్టు చాలా మీడియా ఛానల్ కూడా, కొన్ని వెబ్సైట్లలో కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా అందరూ కూడా నిజమే అనుకున్నారు. తీరా ఇప్పుడు ఇలా చూసుకుంటే డిఎస్పీ ఇలా స్పందించారు. నాపై ప్రేమ కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి, కొంచెం లేట్ అయితే నేనేం చేస్తాను సార్, అది కూడా నా తప్పేనా అంటూ ప్రొడ్యూసర్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు డిఎస్పీ. నాకు స్టేజ్ పై మాట్లాడాలంటే కొంచెం సిగ్గు, ఆఫ్ స్టేజ్ మాట్లాడుతానేమో కానీ స్టేజ్ పై వస్తే కొంచెం సిగ్గుగా ఉంటుంది, కెమెరాలు ఆన్ లో ఉంటే ఇంకా కొంచెం సిగ్గు ఎక్కువ ఉంటుంది, అలాంటప్పుడు ఒక్కోసారి స్టేజ్ పై రావడానికి కొంచెం టైం పడుతుంది, అది కూడా నా తప్పేనా సార్ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు దేవిశ్రీ.